హాయ్ అండి. సో రీసెంట్గా ద బర్త్డే బాయ్ ప్రమోషన్స్కి రేవ్ పార్టీ ఒక సీన్ చేసింది, చాలా వైరల్ అవుతుంది. అండ్ చాలా మీడియాస్ కూడా ఓహో ఇది రేవ్ పార్టీ కాదా ప్రమోషన్ అని చెప్పి తెలుసుకొని వాళ్ళు కూడా న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. బట్ ఒక ఇంటర్వ్యూ చూసాను, ఇమ్మంది హనుమంతరావు గారు రెడ్ టీవీకి ఇచ్చారు. ఒక ఇష్యూ గురించి ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు మీకు బేసిక్ డీటెయిల్స్, అరే అది రియలా రీలా లేకపోతే ప్రమోషనా ఏంటనేది తెలుసుకొని వచ్చి మాట్లాడాలి కదండి. దొరికిందంట కదా, ఇప్పుడు న్యూస్ వస్తుంది అనగానే న్యూస్ వస్తుంది కదా అని చెప్పి దాని గురించి ఏం తెలుసుకోకుండా ఊరికే కూర్చొని దొరికే ఉంటుంది, నిప్పులైతే పొగరాదు కదా, చెప్తారా ఏంటి, ఒకవేళ దొరికినా ఒప్పుకుంటారా ఏంటి అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అండ్ దాని గురించి కాకుండా పర్సనల్గా మీరు ఏం కమెంట్ చేశారు? ఈ అమ్మాయి సర్జరీ వల్ల రీసెంట్గా లావ్ అయిపోయింది, పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేనట్టుంది. లావుగా ఉన్నాను కదా, నన్ను ఎవడు పెళ్లి చేసుకుంటానని ఫీల్ అవుతుంది ఏమంటే, లావుగా అంటే పెళ్లిళ్ళు అవ్వండి, చేసుకోకూడదా? మీరు సీనియర్ కాబట్టి నేను ఇంకా ఇంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నాను. బట్ ఈ ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరైనా ఉండుంటే చెప్పు తీసుకొట్టేదాన్ని.